ఈ మధ్యలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. మనం డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే రూపీ డిప్రిసియేషన్ కూడా మనకి ఎడిషనే కదా. అక్కడ మనకి 8% రిటర్న్ వచ్చినా కానీ డాలర్ వర్సెస్ రూపీ 3% డిప్రిసియేషన్ ఉంటుంది. సో 8+3 మనకు ఒక 11-12% వరకు వర్కౌట్ చేయొచ్చు. ఇది ఒక పిచ్చి పట్టింది. తెలియకుండా వేరే మార్కెట్స్లో పెడితే ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్తా. బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు మీరు పెట్టుబడులు పెడుతూ మీకు అనుకోకుండా ఏదైనా జరిగింది. సహజంగా మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటి, ఏదైనా జరిగితే ఇండియాలో ఆ డబ్బు నెక్స్ట్ ఎవరైతే వారసులు ఉంటారో ఆ వారసులకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు అమెరికన్ మార్కెట్స్ లో షేర్స్ కొంటారు. ఈ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో మనకి ఏదో జరిగిందని అనుకోండి. మీరు అనుకుంటున్నట్టుగా డైరెక్ట్ వాళ్ళకి అట్లా ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆస్తులు. సో బేసిక్గా అందుకే మనం ఏ కంట్రీకి డబ్బులు పెడుతున్నామో చూసుకొని ఆ కంట్రీకి ఉండేటువంటి రూల్స్ ఏంటి, లాస్ ఏంటి, అవి నాన్ రెసిడెంట్స్కి ఎట్లా అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సిటిజన్స్కి ఒకలాగా ఉంటాయి, నాన్ సిటిజన్స్కి ఒకలాగా ఉంటాయి. మనం అవన్నీ చెక్ చేసుకోకుండా డబ్బులు పెట్టుబడులు పెడితే ఏదో డాలర్, రూపీ ఇవన్నీ తెలుసుకోకుండా కోట్ల రూపాయలు ఇండియా నుంచి తీసుకెళ్ళి మీరు వేరే దేశాల్లో పెట్టుబడులు పెడితే ఇప్పుడు ఎంట్రీ ప్లాన్ తెలిసింది, ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఎంటర్ అవుతున్నాం, ఎట్లా బ్యాక్ వస్తున్నాం, ఇవన్నీ తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకోకపోతే డెఫినెట్గా ఇబ్బందులు పడతారు. This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. హాయ్ రేవంత్ గారు. హలో అండి. సో ఇప్పుడైతే ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నాం మనము. సో చాలా మంది ఇండియన్స్ అదర్ కంట్రీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో యుఎస్ స్టాక్స్ లో, చైనీస్ స్టాక్స్ లో, XYZ అదర్ కంట్రీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టాక్సేషన్ రూల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ టాక్సేషన్ రూల్ వల్ల మన వాళ్ళు వెల్త్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏముంటాయి? మన వాళ్ళకి ఎప్పుడు కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి అనగానే ఇంకా పొలవమని చెప్పేసి పోయి పెడతానే ఉంటారు. ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ తెచ్చుకుంటే పెద్ద ఏం సమస్య లేదు. బికాస్ యువర్ ఫండ్స్ స్టే విత్ ఇన్ ఇండియా, ఆర్ కంపెనీస్ విల్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీస్. ఆ టాక్సేషన్స్, ఆ బాధలన్నీ మీ మీద ఉండవు. బట్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ గా యూఎస్ స్టాక్స్ కొందామని చెప్పేసి దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. ఇట్స్ గుడ్ హ్యావింగ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ద యూఎస్. ఏదో రకరకాల కంట్రీస్ లో కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అని అంటే ప్రతి కంట్రీకి ఒక టాక్సేషన్ రూల్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఎన్ఆర్ఐస్ మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మన ఇండియన్ ట్యాక్స్ లాస్ అప్లై ఎలా అయితే అవుతాయో అలానే మనం అక్కడ పెట్టుబడులు పెట్టేటప్పుడు అక్కడ ట్యాక్స్ లాస్ అనేవి మనకు అప్లికబుల్ అవుతాయి. మనం అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా పెట్టుబడులు పెట్టేస్తే దెబ్బతింటాం. అసలు ఫస్ట్ అటువైపు ఎందుకు వెళ్తున్నారో ఆలోచిద్దాం. రీసెంట్ గా అమెరికన్ మార్కెట్స్ విపరీతమైన రిటర్న్స్ ఇచ్చాయి. 2024 సంవత్సరం దగ్గర నుంచి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి పెద్ద స్థాయిలో రిటర్న్స్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం గ్లోబల్ గా ఉండేటువంటి ఎమర్జింగ్ కంట్రీస్ అవ్వచ్చు, అమెరికన్ మార్కెట్స్ అవ్వచ్చు, ఈ ఏఐ క్వశ్చన్ ఇదంతా మంచి బాగుంది, వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇండియన్ రూపీ డిప్రిసియేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ మధ్యలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. మనం డాలర్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే రూపీ డిప్రిసియేషన్ కూడా మనకి ఎడిషనే కదా. అక్కడ మనకి 8% రిటర్న్ వచ్చినా కానీ డాలర్ వర్సెస్ రూపీ 3% డిప్రిసియేషన్ ఉంటుంది. సో 8+3 మనకు ఒక 11-12% వరకు వర్కౌట్ చేయొచ్చు. ఇది ఒక పిచ్చి పట్టింది. ఇది సోది నిర్మోహటం, ఇదంతా సోది. ఓకే, తెలియకుండా తీసుకెళ్ళి బాగుంది కదా, ఇప్పుడు చెరుకు రసంలోకి చెరుకు గడ పెడితే మంచిగా చల్లటి అది చెరుకు రసం వస్తుంది కదా అని చెప్పి చేయి కూడా పెడతామా? దానిలో చెరుకు గడ పెడితేనే రసం వస్తుంది, చేయి పెడితే ముందుకి పోదు, వెనక్కి రాదు. తెలియకుండా వేరే మార్కెట్స్ లో పెడితే ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్తా. బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు మీరు పెట్టుబడులు పెడుతూ మీకు అనుకోకుండా ఏదైనా జరిగింది. సహజంగా మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటి, ఏదైనా జరిగితే ఇండియాలో ఆ డబ్బు నెక్స్ట్ ఎవరైతే వారసులు ఉంటారో ఆ వారసులకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అవి షేర్లు అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా యాసిడ్స్ గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మీరు అమెరికన్ మార్కెట్స్ లో షేర్స్ కొన్నారు. ఈ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో మనకి ఏదో జరిగిందని అనుకోండి. మీరు అనుకుంటున్నట్టుగా డైరెక్ట్ వాళ్ళకి అట్లా ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆస్తులు. ఇక్కడే ట్యాక్సెస్ ఇన్వాల్వ్ అవుతాయి. అమెరికన్ రూల్స్ ప్రకారం మీరు నాన్ రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయితే, మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటే యూఆర్ నాట్ ఎ సిటిజన్, నాన్ రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయితే
జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశం దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. బీయింగ్ ఎ ట్యాక్స్ రెసిడెంట్ అండ్ ఇండియన్ సిటిజన్, మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మీకు ఏదైనా జరిగితే మీ డబ్బు మీ పిల్లవాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వెనక్కి తెచ్చుకోవాలి అని అంటే 40% ట్యాక్స్ పే చేయాలి. ఓకే. ఈ రూల్ చాలా మందికి ఐడియా లేదు. 40% ఈజ్ హ్యూజ్. డెత్ ట్యాక్స్ అని అంటారు దాన్ని. ఓకే. మీరు కింద మీద పడి కష్టపడి కొంత డబ్బులు ఏదో సేకరించారు. అమెరికన్ మార్కెట్స్ లో పెడుతున్నారంటే కొంచెం పెద్ద మొత్తంలోనే పెడతారు. యూజువల్లీ హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్ ఎక్కువ పెడతారు. 10 కోట్లు పెట్టారు అని అనుకుందాం. వాళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక 50 lakhs వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది, ట్యాక్స్ ఫ్రీ. 50 lakhs దాటిన దగ్గర నుంచి 40% పే చేయాలి. అంటే 10 కోట్లలో అప్రాక్సిమేట్ గా 4 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఓ, మీకు వెనక్కి వచ్చేదంతా 6 కోట్లు. 6 crores. రైట్? నష్టపోతున్నారా? ఊప్స్ మూమెంట్ ఇది. అది నష్టపోతున్నారా డబ్బుల్ని? సో బేసిక్ అందుకే మనం ఏ కంట్రీలో డబ్బులు పెడుతున్నామో చూసుకొని ఆ కంట్రీకి ఉండేటువంటి రూల్స్ ఏంటి, లాస్ ఏంటి, అవి నాన్ రెసిడెంట్స్ కి ఎట్లా అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సిటిజన్స్ కి ఒకలాగా ఉంటాయి, నాన్ సిటిజన్స్ కి ఒకలాగా ఉంటాయి. మరి అవన్నీ చెక్ చేసుకోకుండా డబ్బులు పెట్టుబడులు పెడితే ఏదో డాలర్, రూపీ, ఇదంతా ఇన్స్టాగ్రామ్ లాంగ్వేజ్, చాలా స్టైలిష్ గా బాగుంటది. చదివి కేకరకాయ కాకుండా ఫస్ట్ అసలు లాస్ ని అర్థం చేసుకోండి. నెంబర్ 2, అక్కడ ఉండే ట్యాక్సెస్ ఫస్ట్ మీకు అప్లికబుల్ కూడా అవుతాయి. డిటిఏ అప్లికబుల్ అవుతుంది, ఇట్స్ గుడ్. మీరు అక్కడ 20% ఏదో పే చేస్తారు, ఇండియాకి వచ్చాక కొద్దిగా రిబేట్ వస్తుంది, వేరే విషయం. సో ఆ లాస్ కూడా తెలుసుకోవాలి. ఈ డిటిఏ ద్వారా మీరు ట్యాక్స్ ని ఎట్లా రిబేట్ తెచ్చుకోవాలో కూడా మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడైనా మనం రిటర్న్స్ గురించి మాట్లాడేటప్పుడు పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ అని మాట్లాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్, యుఏఈ కంట్రీస్ నుంచి ఇండియాలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ఇండియాలో ట్యాక్స్ పడుతుంది 12.5 క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. కానీ వాళ్ళకి యుఏఈలో 0 ట్యాక్స్. సో పార్ట్ ఆఫ్ డిటిఏఏ ఇక్కడ ట్యాక్స్ వాళ్ళకి రిఫండ్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మీరు ఏ నేషనల్ సిటిజన్, ఇప్పుడు చాలా మంది ఇండియన్స్ యుఎస్ సిటిజన్స్ ఉన్నారు, యూకే సిటిజన్స్ ఉన్నారు, ఆస్ట్రేలియన్ సిటిజన్స్ గా ఉన్నారు చాలా మంది. సో మీరు ఏ నేషనల్ సిటిజన్, ఆ కంట్రీకి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కంట్రీకి మధ్యలో డిటిఏ ఏంటి, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఏంటి, సో అగ్రిమెంట్ ప్రకారం మీకు ట్యాక్స్ రిబేట్ ఏదైనా వచ్చేది ఉందా, ఇవన్నీ అర్థం చేసుకున్నాక పెట్టుబడులు పెట్టుకోండి. మన భారతదేశంలో పెద్ద కాంప్లికేటెడ్ ఏమి ఉండవు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు డబ్బులు. అంటే నెక్స్ట్ వాళ్ళ ఇన్హెరిటెంట్ ఎవరైతే ఉంటారో, నామినీ, ఇన్హెరిటెంట్, వాళ్ళకి ఇన్హెరిటెన్స్ కింద వెళ్ళిపోతుంది అది. బట్ అదర్ కంట్రీస్ అన్నిట్లో అట్లా ఉండదు. పొరపాటున నామినీ పెట్టలేదు అనుకోండి, మీ ఆస్తి ప్రభుత్వాన్ని. అమెరికాలో వెయిటింగ్ ఏమి ఉండదు, వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు. ఇట్స్ గవర్నమెంట్స్ ప్రాపర్టీ. ఇవన్నీ తెలుసుకోకుండా కోట్ల రూపాయలు ఇండియా నుంచి తీసుకెళ్లి మీరు వేరే వేరే దేశాల్లో పెట్టుబడులు పెడితే, ఇప్పుడు ఎంట్రీ ప్లాన్ తెలిసింది మీకు, ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. స్టాక్ మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఎంటర్ అవుతున్నాం, ఎట్లా బ్యాక్ వస్తున్నాం, ఇవన్నీ తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకోకపోతే డెఫినెట్ గా ఇబ్బందులు పడతారు. ఇన్ ద సేమ్ వే వేరే కంట్రీస్ లో ఉండి ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా డిటిఏ రిలేటెడ్ అగ్రిమెంట్స్ ఏమి ఉన్నాయి, ఆ కంట్రీస్ ఎట్లా ట్రీట్ చేస్తూ ఉంటాయి అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ని, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ రేవంత్ గారు.